ఇందిరా బ్రహ్మయ్య గారు. ఇందిరా బ్రహ్మయ్య ఎక్కడండి? అద్దంకి నుంచి వచ్చారు. పెళ్ళయి 12 సంవత్సరాలు అయింది. పెళ్ళైన వెంటనే ఒకసారి గర్భిణీ వచ్చింది, న్యాచురల్గా బిడ్డ కూడా పుట్టేశారు. ఇక ఆ తర్వాత నుంచి మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. చాలా చోట్ల తిరిగారు, వాళ్ళందరూ రకరకాల టెస్టులు చేశారు. ఏఎంహెచ్ హైలో ఉందన్నారు, అండాలే లేవన్నారు, లాప్రోస్కోపీ చేయాలి, హిస్ట్రోస్కోపీ చేయాలన్నారు, చేసేసారు. అవి ఏవి ఫలించాల. ఇక ఐవీఎఫ్లు అని మొదలెట్టారు. పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఇక ఐవీఎఫ్లు చేయాలి, కౌంట్ తగ్గిపోయింది, మరి వీలైతే అండాలు వేరేగా తీసుకోవాలి, డోనార్లకు వెళ్ళాలి, వీరకణాలు వేరేగా తీసుకోవాలి, ఈ టైప్లో మొదలెట్టేశారు. మరి అలాంటి సిచ్యువేషన్లో మన దగ్గరికి యూట్యూబ్ వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర ఎన్నాళ్ళకి వచ్చిందండి ప్రెగ్నెన్సీ? లాస్ట్ ఇయర్ 6 months నుంచి వస్తున్నాము సార్. ఎన్ని రోజులకి వచ్చింది సుమారు? మధ్యలో మీరు ఎన్నాళ్ళు వాడుంటారు కోర్సు? 8 months. 8 months కోర్సు వాడారు. 8 years నుంచి రాని ప్రెగ్నెన్సీ 8 months కోర్సులో మళ్ళీ న్యాచురల్గా వచ్చేసింది. ఫస్ట్ ఐవీఎఫ్ చేయించుకున్నాము, బయట ఐవీఎఫ్ ఐవీఎఫ్ మన దగ్గర మళ్ళీ న్యాచురల్ గా వచ్చింది. ఐవీఎఫ్ కూడా అవసరం లేకుండానే వచ్చింది, న్యాచురల్ గా వచ్చేసింది. సో 8 years బ్యాక్ అట్లాగే 12 ఏళ్ళ క్రితం వచ్చింది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ లో. మళ్ళీ 8 years పాటు రాకోకుండా ఆగిపోయింది. ఆ 8 years పాటు రాకోకుండా ఆగిపోయిన ప్రెగ్నెన్సీ ఇవాళ న్యాచురల్ గా మందులతో వచ్చింది. 8 months అయితే అవ్వచ్చు. ప్రెగ్నెన్సీ స్కానింగ్ కూడా తీస్తే బయట గర్భసంచిలోనే వచ్చింది, ట్యూబుల్లో కూడా రాలేదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. అక్కడ మనం స్కాన్ కూడా తీయించాం. అలాగే బీటా ఈసీజీ టెస్ట్ కూడా చేయించాం. బీటా ఈసీజీ టెస్ట్ కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని ఇచ్చింది. బీటా ఈసీజీ ఎంత వచ్చింది? బీటా ఈసీజీ 1500 వచ్చింది. బీటా ఈసీజీ టెస్ట్ 1500 వచ్చింది. 1500. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని వచ్చింది. ట్యూబుల్లో రాలా. బీటా ఈసీజీ కన్ఫామ్ అయింది, యూరిన్ టెస్ట్లో కన్ఫామ్ అయింది, బ్లడ్ టెస్ట్లో కన్ఫామ్ అయింది, స్కానింగ్లో కన్ఫామ్ అయింది. మరి చెప్పండి సార్ ఎలా వచ్చింది? ఏఎంహెచ్లు ఎక్కువ ఉన్నా కూడా 8 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ మళ్ళా వచ్చింది. లాప్రోస్కోపీ చేసినా రాంది, హిస్ట్రోస్కోపీ చేసినా రాంది. మరి బయట ఎన్నో రకాలుగా చెప్పారు, అయినా కూడా ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఇంజక్షన్లు పొడిపించుకున్నా, రోజుకి రోజు ఎన్నో ఇంజక్షన్లు పొడిపించుకున్నా, రోజుకి రోజు స్కానింగ్కి వెళ్ళి మరి ఎన్నిసార్లు హాస్పిటల్ చుట్టూ తిరిగినా, సంచులు మందులు వాడినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ న్యాచురల్గా మందులతో వచ్చేస్తాం. అది చెప్పండి, మరి మీరే చెప్పండి ఎలా వచ్చింది ఏమిటి అనేది. మీ అనుభవాన్ని షేర్ చేసుకుంటే మిగతా వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. నా పేరు బ్రహ్మయ్య అండి, నేను అడ్డంకి నుంచి వచ్చాను. మేము మ్యారేజ్ 2012 అయిందండి. 2012 నుంచి మాకు అప్పటికి ఫస్ట్ బేబీ 5 yearsకి పుట్టింది. బేబీ వచ్చేసరికి అప్పటికి కూడాను 5 yearsకి అక్కడ నాతో ఉన్నప్పుడు మందులు వాడితే కొంచెం అక్కడ ఉన్నప్పుడు కూడాను సార్ లాంటి మేడం గారే మాకు మంచి ఇచ్చి మంచి మోటివేషన్ చెప్పి మమ్మల్ని అక్కడ ఆమె కూడాను సార్ లాగే థింక్ చేసేది. సేమ్ అప్పుడు మా సార్ చూస్తే మేడం గారు గుర్తొచ్చారు. అక్కడ ఆ మెడిసిన్ కూడాను కొంచెం మాకు అడాప్ట్ అయిపోయి అప్పుడు ఫస్ట్ టైం అక్కడ మాకు వచ్చింది. దాని తర్వాత ఇంకా మాకు అందలేదు 8 years వరకు. 8 years వరకు అనుకోకుండా 8 years వరకు దాదాపు ఒక 15 వరకు నేను డాక్టర్స్ని చేంజ్ చేసి ఉంటాను. కొంతమంది డాక్టర్లతో గొడవ కూడా అయింది, గట్టిగానే గొడవ అయింది. ఎందుకంటే కొంచెం తెలుసు కాబట్టి టెక్నికల్గా ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి గొడవ అయినా కానీ వాళ్ళతో పక్కకు వచ్చేసేసి మళ్ళీ డబ్బులు కూడాను చాలా వరకు పోగొట్టుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడికి వచ్చి చూద్దాము అని సెర్చ్ చేద్దాము, ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తామంటే మా మిస్సెస్ నుండి చూసింది. చూసి అట్లా ఒక 1 month వరకు చూస్తూనే ఉండింది. ఆ వ్యూస్ మొత్తం అంతాను చూసి వేరే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంది. చేసి ఒకసారిగా ఉన్నట్టు అడిగింది ఏమని ఇట్లా వెళ్దామా అని చెప్పేసి సో వెళ్దాము, ఎందుకు మనకి ఎక్కడ ఏది ఉంటుందో తెలియదు కదా పరిస్థితి అని చెప్పేసి అని ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ రాగానే మాకు ఈ అట్మాస్ఫియర్ అదంతా మాకు అనిపించింది. అలాగే అంటే ఈ అట్మాస్ఫియర్ ఎందుకో కొంచెం అడాప్టివ్గా అనిపించింది. అంటే మన సోల్కి కొంచెం అడాప్టివ్నెస్ ఉంటుంది కదా, ఒకసారికి వెళ్ళినా కానీ మన ఆరాకి కొంచెం అడాప్టివ్నెస్ అనేది తెలిసిపోతుంది. మనం ఉన్న ఆరాకి ఎవరైనా పక్కన నడుస్తున్నా కానీ ఏదైనా అవుతున్నా కానీ ఇట్లా మన ఆరాకి ఎలా అనిపించింది అంటే ఇది కొంచెం అడాప్టివ్గా అనిపించి ఓకే పర్వాలేదు ఇక్కడ ప్రొసీడ్ అవ్వము లాస్ట్ అండ్ ఫైనల్గా
చూద్దామని చెప్పేసి అని ఒక 6 నెల 23 సంవత్సరం నుంచి మేము రావడం జరిగింది ఇక్కడ. దాని తర్వాత నుంచి ఇక్కడ కంటిన్యూగా మెడిసిన్ వాడుతూనే ఉన్నాము. ఫస్ట్ రాగానే నాకు టెస్టులు చేసేసి 4 పౌండ్ చాలా తక్కువ ఉందని చెప్పేసి అని అన్నారు. చిన్నగా అప్ టు నాకు 40 మిలియన్స్ దాకా వెళ్ళిపోయింది. అండ్ మా మిస్సెస్ కూడాను చాలా హ్యాపీ అనిపించింది. మెడిసిన్ బాగా వంట పట్టేసింది. సో ఈ మెడిసిన్ కూడాను సెర్చ్ చేసినా కూడాను డిఫరెంట్గా ఉంది. మేము అంతకుముందు వాడిన మెడిసిన్కి అండ్ ఇప్పుడు వాడుతున్న మెడిసిన్కి చాలా డిఫరెన్స్ అనిపించింది బాగా. అండ్ బాడీలో చేంజెస్ కూడాను తెలిసిపోతూ ఉంటుంది కదా పరిస్థితి బాడీ వాడటానికి. సో దానికి కూడా మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. సో అట్లాగా ఒక 4 months వాడాము. 4 months వాడిన తర్వాత మనం ఐవీకి వద్దామని చెప్పేసి చేయించుకున్నాము అని చెప్పేసి ఒక 2 times చేయించేసుకున్నాము. అవి చేయించుకున్న తర్వాత అవ్వలేదు. సరే ఎందుకు ఈసారి న్యాచురల్గా ట్రై చేద్దాం, కౌంటింగ్ ఉందన్నారు కాబట్టి అని చెప్పేసి న్యాచురల్గా ఒకసారి ట్రై చేసాము. సో బై గాడ్ గ్రేస్ నిలిచిపోయిన తర్వాత నుంచి ఇంక ఇక్కడ మేము స్టెబిలైజ్ అయ్యాము. మీరు మామూలుగా మన దగ్గరికి వచ్చేటప్పటికి 4 million కౌంట్ ఉంది. మొటిలిటీ కూడా ఓన్లీ 5% ఉంది దాంట్లో కూడా. ఆ రోజు మనకు చూసిన రిపోర్ట్ ఇది రాసుకున్నాము. ఆ రోజు 4 million 5% మొటిలిటీ ఉంది. మరి అలాంటిది మెల్లగా మీరు మందులు వాడటం స్టార్ట్ చేసిన తర్వాత ఎంతకు వచ్చింది? ఫస్ట్లో 16 million వచ్చింది. తర్వాత 4 months కోర్స్ అయిపోయి 16 million వచ్చింది. ఆ తర్వాత 32 million వచ్చింది. ఇది 16 million స్లోగా పెరుగుతూ వచ్చింది. అందుకే మనం ఏమన్నాము, ఇక అల్యూవైల్ కూడా మీకు అనవసరం, న్యాచురల్గా ట్రై చేయండి. 16 million తర్వాత 32 million. ఇక్కడ 32 16లో 25 అయింది, 25 32 అయింది. ఇక్కడ 25 అయింది, 25 32 అయింది. గ్రాడ్యువల్గా పెరిగిపోయింది. మీరు 4 నుంచి 32కి వచ్చేసారు. స్లోగా కౌంట్ పెరిగిపోయింది. ఇక మీరు పర్లేదండి, ఇక న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు. 32 million అంటే 3,20,00,000. మొటిలిటీ కూడా బాగా పెరిగింది. మొటిలిటీ మొత్తం మీద 70% 50% మొటిలిటీ వచ్చేసింది. 50% నార్మల్ వచ్చింది. మార్పాలజీ 50% మార్పాలజీ నార్మల్ వచ్చేసింది. సో అందుకని నార్మల్గా ట్రై చేయండి, వచ్చేస్తుంది అన్నాం. అలాగే ట్రై చేశారు, వచ్చేసింది. అట్లాగే ఆవిడకి కూడా అండాల క్వాలిటీ వాటిని ఇంప్రూవ్ చేశాం. ఈ టైంలోనే మీతో పాటు ఆవిడకి కూడా మందులు ఇచ్చాం. భార్యాభర్త ఇద్దరికి మందులు ఇచ్చాం, ఇద్దరికి టెస్టులు చేసాం, ఇద్దరిని ఇంప్రూవ్ చేసాం. ఇంతకుముందు అంతా బాగున్న సంగతే, కానీ మధ్యలో ఏదో ఒకటి ఇబ్బంది పెడుతుంది. అది ఒక క్రిమి కానీ అన్ని వర్ణాలు ఉన్నట్లు సెల్లాగా ఆ ఇబ్బంది పెడతాయి. ఫస్ట్లో మీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చినప్పుడు కౌంట్ బాగుంది, ఆవిడ అండాలు బాగుంది. కానీ మధ్యలో ఏమైంది, కౌంట్ డ్యామేజ్ అయింది, అండాలు డ్యామేజ్ అయింది. అందువల్ల మీకు ఇబ్బందులు వచ్చినాయి, ప్రెగ్నెన్సీ రావడం కష్టమైంది. అది ముందు వచ్చిన న్యాచురల్ ప్రెగ్నెన్సీ తర్వాత రావట్లేదు. అది న్యాచురల్ అంటే ఫస్ట్ పీసీఓడి చేయించాం సార్. చేయించిన తర్వాత కూడా 1 year కావలేదు. అవలా పీసీఓడి డాక్టర్ దగ్గరికి వెళ్తే పీసీఓడి బబుల్స్ ఉన్నాయమ్మా, ఎక్కువ ఉన్నాయి బాగా, పీసీఓడి చేయించారు. చేయించేసిన 1.5 year అందింది. అవును, అప్పుడు పీసీఓడి ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పుడు 1.5 year తర్వాత అప్పుడు వచ్చింది అండాల క్వాలిటీ ప్రాబ్లం. సరే అందుకుంది, వచ్చింది, మళ్ళీ ఇక అందుకోలేక ఇక తర్వాత ఇంక అంతా పోయింది. మళ్ళీ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ బిడ్డ పుట్టేసిన తర్వాత ఒక 1 year 2 yearsకి స్టార్ట్ చేశారు, కానీ ఇక తర్వాత నుంచి ఎక్కడా మీకు అందుకోవాలి. మేమేం చెప్పామంటే దీంతో పాటు హార్మోన్లతో పాటు క్రిములు కూడా ఉంటాయి. మనం వెళ్ళే కొద్దీ పంటని భూమిని అట్లా వాడుకోకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు వదిలితే పురుగు గుట్టలు ఏవోటి వస్తాయి, గుట్ల పెడతాయి పురుగులు వచ్చి. అలాంటి గుట్టలు పురుగు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పురుగు వచ్చిందంటే విత్తనాన్ని తినేస్తాయి, తప్పలో పుచ్చులు చేస్తాయి, పనికి రాకుండా చేస్తాయి. అలా మీ వీరికణాలు డ్యామేజ్ అవుతుంది. అదే పురుగు భూమిలోకి వెళ్ళిందంటే భూమిలో డ్యామేజ్ చేస్తుంది. ఒకవేళ విత్తనం మొక్క వచ్చినా మొక్కనైనా కూడా కొట్టేస్తుంది, చీడాపీడ రూపంలో పైరు నాశనం చేస్తుంది. కాబట్టి పురుగును తొలగించుకోవాలి, దాన్ని కూడా చూడాలని చెప్పి మనం వాటికి కూడా టెస్టులు చేసి వాటికి మెడిసిన్ పెట్టాం. అలాగే హార్మోన్లకి కూడా మెడిసిన్ పెట్టాం. మొత్తానికి మెడిసిన్ వాడుతూ ఉండగా మీ కౌంట్ పెరిగింది, ఆవిడ అండాల క్వాలిటీ పెరిగినాయి, మెల్లగా ప్రెగ్నెన్సీ అందుకుంది న్యాచురల్గా. ఇంతకుముందు పెళ్లి కాకముందు, పెళ్ళి అయినప్పుడు వెంటనే స్టార్టింగ్లో ఎలాగైతే మీకు కొంచెం ఇబ్బంది పెట్టి మొత్తానికి ఒక బిడ్డ అందుకుందో, అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ అన్నీ సరిచేసిన తర్వాత మళ్ళీ అందుకుంది. అది అప్పుడు ఓన్లీ హార్మోన్స్ ఇబ్బంది పెట్టినాయి, క్రిములు కాదు. ఇప్పుడు క్రిములు కూడా యాడ్ అయినాయి. అందుకనే మిగతా డాక్టర్ల హార్మోన్లకి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా సరేవల. పిసిఓడి అందరూ గుర్తించి ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ సరేవల.
ఫస్ట్ టైం ఓన్లీ హార్మోన్లే ప్రాబ్లం ఉంది కాబట్టి సరైంది. ఇప్పుడు హార్మోన్లతో పాటు క్రిములు కూడా యాడ్ అయిపోయినాయి కాబట్టి క్రిములకి టెస్ట్ చేసింది మనం ఒక్కరమే, ప్రపంచంలో మనం ఒక్కరమే చేస్తున్నాం. దాన్ని మందులు వాడే విధానం కూడా మనది డిఫరెంట్. మిగతా వాళ్ళలాగా మనం భర్తకు వేరు భార్యకి వేరు మందులు ఇవ్వట్లే. ఇక్కడ భర్తకి భార్యకి సేమ్ మందులు వాడిచ్చాం 2 నెలల పాటు. భర్త ఏ పిల్ల మింగారో భార్య కూడా అదే పిల్ల మింగాలి. అలా ప్రపంచంలో ఏ డాక్టర్లు చేయట్లేదు. భర్తకు విడిగా ఒక సంచి ఇస్తున్నారు, భార్యకి విడిగా ఒక బస్తా ఇస్తున్నారు. ఎవరు బస్తా ఉంది, ఎవరు సంచాలి. ఇక్కడ అలా కుదరదు. ఇద్దరు ఒకే మందు వాడి ఒకేసారి క్రిముల బురద వదిలించుకోవాలని చెప్పి అలాగే చేశారు. ఫైనల్గా రిజల్ట్ వచ్చింది. వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అందుకుంది. 7-8 ఏళ్ళ తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ మళ్ళీ ఇవాళ అందుకుంది న్యాచురల్గా మందులతో. ఐవీఎఫ్ లేదు, ఏఎంహెచ్ ఎక్కువ అన్నారు, మధ్యలో ఐవీఎఫ్లకు రమ్మన్నారు, పీసీఓడీలు బాగాలేదన్నారు, ల్యాప్రోస్కోపీలు అన్నారు. ఏమీ మనం చేయలేం. ఏమైనా చేసామా? ఏమీ చేయలేదు. కేవలం మందులతోనే హార్మోన్లు సరిచేసాం, మందులతోనే మళ్ళీ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెప్పించాం, ఐవీఎఫ్ లేకోకుండా. ఏజ్ కూడా ఎక్కువైపోయింది అన్నారు, 40sలోకి వచ్చేసారు మీరు. 40s బయట ఇప్పుడు ఈ రోజుల్లో ఏ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళినా మీకు 40 వచ్చిందంటే డైరెక్ట్గా ఐవీఎఫ్ఏ చెప్తున్నారు. ఇక మీకు అండాలు ఉండవమ్మా, ఇక అయిపోతున్నాయి, వీలైతే డోనార్కి కూడా వెళ్ళండి అంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడన్నా ఒక్కసారి కూడా ఐవీఎఫ్ అనే మాటే తలవల, ఒక్కసారి కూడా మనం డోనార్ అనే మాట అలా. మీ కణాలతో మీ అండాలతో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందొచ్చు. ట్రై చేయండి. చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి, రిపేర్ చేద్దాం అన్నట్టుగా మందులతో వాటిని సరిచేసి. ఓకే, అర్థమైంది కదండి. ఇప్పుడు మీకు అప్పుడు కొంచెం డౌట్ అన్నా ఉండేది, ఇప్పుడు మీకు కూడా నిరూపణ అయింది. 13,000 మందికి సంతానం పుట్టించాం అట్లా, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా. అలాగే మీరు కూడా వాళ్ళల్లో చేరారు, సక్సెస్ఫుల్ పర్సన్స్గా మీరు కూడా నిలిచారు. నిలవడమే కాకుండా ముందుకొచ్చి నలుగురికి ఉపయోగపడాలి. ఏ వీడియో ద్వారా చూసైతే మేము వచ్చామో ఇవాళ లాభం పొందామో, అదే వీడియో ద్వారా ఇంకా మిగతా వాళ్ళు కూడా లాభం పొందాలి. దేవుడు మనకు ఉపయోగపడ్డారు, ఇప్పుడు ఆ దేవుడికి నా వీడియో ద్వారా ఇంకొకరికి చూపించడానికి దేవుడికి నేను ఉపయోగపడాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. మీకు వీడియో ఇచ్చినందుకు అభినందనలు. శీఘ్రమేమో సుపుత్ర సుపుత్రిగా ప్రాప్తి వస్తుంది. గాడ్ బ్లెస్.